హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో 10K దగ్గర ఉంది, అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త విషయం. అలాగే మా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి. కంపల్సరీ మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. మా వీడియో ఎలా ఉందన్నది చెప్పండి. ఇక్కడైతే పొద్దున లేచి బయట మొత్తం ఊడ్చుకొని చల్లుకొని ముగ్గు పెట్టుకొని బోళ్ళని బయటేసి ఇల్లు మొత్తం దుడిచేసి మంచిగా పొయ్యి కడుక్కొని పొయ్యి మీద కూడా ముగ్గేసుకొని ఇక బోళ్ళు అయితే తోమేస్తున్నా. ఎందుకు కొన్నే ఉండే బోళ్ళు అవి అయితే తోమేస్తున్నాయి, ఎందుకంటే ఇక మళ్ళీ ఆడేసినాం అనుకో ఇక అట్లనే ఉండిపోతాయి అని చెప్పేసి అయితే తోముతున్నా. అలాగే పిల్లలు కూడా స్నానం చేసి బట్టలు అయితే ఇచ్చిర్రు, బట్టలు అయితే ఆడేసిర్రు అన్నట్టు. ఇక బట్టలు కూడా విండేస్తో పని అయిపోతుంది కదా, ట్యాక్ అయితే నిండిపోతుంది అన్నట్టు. ఇక నీళ్ళు అయితే పైకి వచ్చినప్పుడే తొందరగా పనులు చేసుకుంటే పని కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, పని కూడా తీరినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి బట్టలు కూడా ఇవ్వండి అని అంటే బట్టలు కూడా తెచ్చైతే ఆడేసిర్రు. బట్టలు కూడా తొందరగానే విండేసిన, ఎందుకంటే ఈరోజు పనికి వెళ్తున్నామని ఫాస్ట్గా పని అయితే వేసేసుకుంటున్నా తొందరగా. బోలు తోమేసి నేను అక్కడ పిల్లల్ని బోలు తీసుకొని బట్టలు నానబెట్టేసి ఇక తొందరగా బోలు కూడా తోమేసిన. అంతలోనే బ్రష్ వేసుకొని బోళ్ళు తోమేసి బట్టలు కూడా విండేస్తున్నట్టు. ఫాస్ట్గా పని చేసుకున్నాం అనుకో తొందరగా పని అయిపోతుంది. ఇక చేద్దాంలే, ఇక కొంచెమైనాక వేద్దాం అనుకుంటే ఆ పని అన్నే ఉంటుంది, మనం ఇక్కడనే ఉంటాం. అది అక్కడనే మనం ఇక్కడనే అన్నట్టు ఉంటుంది. నేనైతే తొందరనే పని చేసేసుకుంటా. నాకు ఇంట్లో పని ఏమైనా ఉంటే నాకు అస్సలు మనసున పట్టదు. ఫాస్ట్ అయితే ఇంట్లో పని అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయితే వేసేసుకుంటా. ఇంకా ట్యాంక్ నిండిపోతుంది, ఇట్లా ముంచి ఇట్లా పోసుకోవడం ఇక డైరెక్ట్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ ఇక బట్టలు జాడిచ్చి డైరెక్ట్ ఎండేస్తుంది. ఇక మళ్ళీ ఆడబెట్టుడు టైం వేస్ట్ అని చెప్పేసి వాటియే ఈరోజు బట్టలు, అందుకని చెప్పేసి ఇక తొందరనైతే బట్టలు అయితే జాడిచ్చి తొందరనే ఆరేస్తున్నా. ఇక మళ్ళీ తర్వాత ఒక పక్క పెట్టుడు, మళ్ళీ తర్వాత ఎందుకు అవంత పని అని చెప్పేసి అయితే తొందరనే అయితే పని చేసుకుంటున్నాను అన్నట్టు. అంటే ఈరోజే కదా బట్టలు ఎక్కువ లేవు, మళ్ళీ అవి జాడిచ్చి పక్కకు పెట్టి కొద్దిసేపు అయినాక ఆరేసే బదులు తొందరగా జాడించుకుంటూ ఆరేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి తొందరగా ఆరేస్తున్నా. బాగా బట్టలు అనుకో పక్కకేస్తా, ఎందుకంటే అవన్నీ నీళ్ళు ఒడిచినాకనే ఆరేస్తేనే అవి బాగుంటాయి, లేకపోతే ముడతలు కనబడతాయి అన్నట్టు. ఇక్కడనైతే బట్టలు విన్న తర్వాత పొయ్యి అయితే అడ్డు పెట్టుకొని అయ్యో పాలు అయితే పెట్టేసుకున్నా. ఎందుకంటే పాలు అయినామనుకో పాలో చాయనో ఏదో ఒకటైతే కడుపులో వేసినాం అనుకో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడనైతే పొయ్యి అంటు పెట్టుడు ఎంతసేపు, నేను బట్టలు బోళ్ళు తోమినంతసేపు ఆ పొయ్యి అంటే అంత టైం తీసుకుంది పొయ్యి. ఈరోజు ఎందుకో పొయ్యి అస్సలు అంటుకోలేదు. ఒక్కొక్కసారి పొయ్యి అస్సలు అంటుకోదు ఎందుకో ఏమో, ఒక్కొక్కసారి తొందరగా ఇట్లా ఒక అగ్గిపుల్ల గీయంగానే పొయ్యి అయితే అంటుకుంటుంది, మంచిగా మండుతుంది. ఒక్కొక్కసారి ఏమో అస్సలు అంటుకోదు, అంటే ఇక విరక్తి ఉడుతుంది అబ్బా అని చెప్పేసి. ఈరోజు అంతా విసిగించుకుంది పొయ్యి, కానీ కొద్దిసేపటికి ఇక బాగానే మండింది. ఇక అప్పుడు పాలు పెట్టుకున్నాము. సిద్ధు నన్ను ఏమడుగుతుందంటే పాలైనా చాయ్ అయినా అప్పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే నన్ను అడిగితే డాడీకి అంటే నేనుండి డాడీ కొన్ని పాలు పోసుకున్న తర్వాత చాయ్ పెడతలే అని చెప్పేసి అన్న. నేనైతే చాయే బాగా ఇష్టం కొద్దీ తాగేదాన్ని, ఎంత అంటే మీకు కూడా తెలుసు, చాలా వీడియోస్లలో పెట్టేసిన కదా. నాకు చాయ్ పడతలేదని నేనైతే ఛాయ్నైతే ఇక కొంచెం మర్చిపోవాలని చెప్పేసి అయితే ఛాయ్ తాగుతలేను, కొన్ని పాలు అయితే తాగుతున్నా, అట్లా అలవాటు చేసుకుంటున్నా. ఇక ఛాయ్ ఎంత ఇష్టమో అంత అవాయిడ్ చేసేసిన నేనైతే. ఇక మా వాళ్ళు చూడండి లోపల ఛాయ్ పోసుకొని వచ్చి అప్పాలు అయితే పోసుకొని అలా అప్పాలు తినుకుంటే టీవీ చూస్తారు, ఛాయ్ తాగుకుంటే మంచిగా టీవీ చూస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పెద్దామనేమో వంకాయలున్న కూరగాయలు అయితే ఇచ్చిన అవైతే వస్తుంది. ఇక్కడ నేనైతే బియ్యం పెట్టేసిన అన్నట్టు, అంటే కొంచెం హెల్ప్ చేయి మమ్మీ అని అంటే కూరగాయలు కట్ చేస్తుంది. ఇక్కడ వీడియో ఏమైందేమో కొంచెం మంచిగా కనబడలేదు, బాగా బయట వచ్చేసింది. మళ్ళీ తీసి మళ్ళీ మంచిగా పెట్టేసిన. పొయ్యి మీద ముగ్గేస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా, నాకు ఎందుకో బాగా నచ్చింది. పొయ్యి మీద ఇట్లా ముగ్గేస్తే మంచిగా కనబడుతుంది కదా. ఇంకా ఎర్రమట్టాన జాజాన అల్లికి ముగ్గేసినాం అనుకో ఇంకా మంచిగా కనబడుతుంది. నాకైతే పొయ్యి ఉన్నప్పుడు ఎర్రమట్టో ఇంత ఏదో ఒకటి అలుక్కొని మంచిగా నీట్గా ముగ్గేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, మంచిగా కనబడుతుంది కూడా. నాకు ఇష్టము ఇట్లా పొయ్యి మీద ముగ్గేసుకొని వంట చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏముందిగా వంకాయ టమాటా కూరనైతే వండేస్తున్నా, తొందరనైతే కూరనైతే పొయ్యి మీద అయితే వేసేస్తున్నా.
ఇక ఎప్పుడు వండే వంటనే కదా ఏముందల్లా అనుకోవచ్చు. ఏముంది ఇక నేను ఎలాగో ఈ రోజు ఏం పని చేస్తున్నానో అదే తీసి పెడుతున్నా. ఇక ఇక్కడనైతే వంకాయ టమాటా కూరనైతే రెడీ అయిపోతుంది ఫాస్ట్గా. మేము ఇక్కడ వంకాయ టమాటా కూర ఉండేటప్పుడు అయితే రొయ్యలు బొమ్మిడీలు వట్టి చేపలు అనుకుంటానైతే అవి అమ్మటామె వచ్చింది అన్నట్టు. నేను ఇటు కూర పొయ్యి మీద వేసుకుంటూ ఆమెతో మాట్లాడుతుంటే ఇటు వీడియో అయితే ఆన్ చేసిన. అన్ని పనులు ఒక్కసారి అయిపోతున్నాయి. ఇటు వంట చేసుకుంటే అటు ఆమెతో మాట్లాడుకుంటూ అవి తీసుకుంటే ఇటు వంట వీడియో అన్నీ ఒక్కసారి అయిపోతున్నాయి అన్నట్టు. ఆమె నవ్వుతుంది, ఏం చేస్తున్నావురా అని చెప్పేసి. అంటే ఇక్కడ ఒక ఆమె వస్తూ ఉంటుంది, గంప పట్టుకొని తిరుక్కుంటూ అమ్ముతుంది. నేను ఎప్పుడు ఆమె దగ్గరనే కొంటా. నేను పిలవకపోయినా సరే, ఒకవేళ నేను మర్చిపోయి పిలవకపోయినా ఏం చేసినా కూడా ఆమె గుర్తుపెట్టుకొని మరీ వచ్చి తీసుకో అని చెప్తే, ఒకవేళ ఉన్నాయంటే మందలు ఇచ్చానో పోతుంది అన్నట్టు. నన్ను సిద్ధుని మందలు ఇచ్చానో పోతుంది. ఆమె ఫస్ట్ బస్సు దిగంగానే ఇడికి వస్తుంది. 7 గంటల బస్సు దిగుతుంది అన్నట్టు. ఇక్కడ 7 గంటల బస్సు కన్నా అట్లా వస్తుంది, లేకపోతే ఆటో కన్నా వస్తుంది. అప్పుడు ఇక్కడనే దిగుతుంది. ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరిగినాకనే ఫస్ట్ మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ దీక్షని కూరగాయలు కోయమంటే ఎట్లా కోసిందో చూడండి. గుత్తి వంకాయ కోసినట్టు 4 ముక్కలు చేసి వదిలిపెట్టేసింది. అట్లనే కోస్తారమ్మ అంటే నాకు కోయేసినట్టు కోసినా అని చెప్పేసి అంటుంది. ఇంకా నయ్యం పురుగులు గుట్ల చూసేయాలి అని చెప్పేసి అంటే నవ్వుతుంది. ఇంకా పురుగులు గిట్లా వస్తే మంచిగా ఉండు కదా అట్లనే అని చెప్తే నవ్వుతుంది అన్నట్టు. ఇంతే. ఇళ్ళనైతే కారం ఏమి వేయలేదు, పచ్చిమిర్చితోనే కూరనైతే కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా తొందరగానైతే కూరనైతే వేసేసినాము. ఇక్కడ చూడండి, మా సిద్ధు పోటికి పొక్కర వేసినట్టయితే ఉరికొస్తాడు. అల్లం దేపో అంటే అల్లం పట్టుకొని వచ్చి నేనెత్తా అని చెప్పేసి అంటాడు. సగం వాడు సగం నేను. ఈ పొయ్యి మీద వండిన కానుండి సగం వాడేసుడు సగం నేనేసుడు అవుతుంది. ఎందుకంటే ఏదైనా కూర్చొని ఏదైనా తేపోరంటే ఇక నేనేస్తా అనుకుంటా వచ్చి వేసుడు. ఇది మంచి అలవాటు అయిపోయింది సిద్ధుకు. ఇక నాకు కూడా పని అయిపోతుంది అని చెప్పేసి సరే ఈ కొంచెం అని చెప్తే వేస్తుండు. కానీ సిద్ధు పని బాగా హెల్ప్ చేస్తుండు. మొన్న బెదిరించిన కంటే ఊక తిరుగుతుండే, ఇంట్లోనైనా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అది ఇది అని చెప్పేసి చదువుకుంటూ కొంచెం టేబుల్స్ నేర్చుకుంటూ కొంచెం ఇంట్లోనైతే హెల్ప్ చేస్తుండు. ఆడికే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక ఇల్లు పట్టుకొని అయితే తిరగడానికి పోతుండని కొంచెం గట్టిగా బెదిరించిన. అట్లా తిరుగుడు మంచిది కాదని చెప్పేసి నాకెందుకో సిద్ధును ఒంటరి గెట్టన పంపించాలంటే భయం అవుతుంది. ఎప్పుడు కళ్ళ ముందట వండుకుంటూ అంటే ఒంటరి అంటే పోలేను కాదు, పోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అటే వెళ్తాడు. మళ్ళీ ఇటైతే రాడు. అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా బెదిరించిన. ఇక్కడనైతే కూరనైతే రెడీ అయిపోయింది. ఇక నేనైతే స్నానం చేసేసిన, ఇక అయితే అన్నం తింటున్నా. పనికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినా. మా సార్ కూడా వచ్చేసి అయితే తిన్నా. మా వీడియో ఎలా ఉందనే కామెంట్ చేయండి. బాయ్.